అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అది ఎలా తీసుకోవాలి, అదేవిధంగా ఈ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఉండవలసిన పేర్స్ ఏంటి, ఉండకూడని పేర్స్ ఏంటి. ఇంకొకటి కూడా డౌట్ రావచ్చండి, అసలు బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాంక్ వాళ్ళు ఇచ్చే నెంబర్ కదా, దాన్ని మనం ఎలా తీసుకోవాలని కూడా డౌట్లు ఉంటాయి. ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనం లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది ఏంటి అంటే ముందుగా మనం కన్సల్టెన్సీ ఫీజు తీసుకుంటామండి. అది 95 రూపీస్. అది అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ 95 రూపీస్ నేను ఇచ్చాను. తర్వాత లైఫ్ టైం గ్రాఫ్, అంటే జ్యోతిషంలో దశలు అంతర్దశలు అని ఏ విధంగా అయితే జరుగుతాయో న్యూమరాలజీ ప్రకారం లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఏ సంవత్సరం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ లైఫ్ టైం గ్రాఫ్లో ఉంటుంది. ఇది 2499. దీనికి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే చేయగలుగుతాం. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అసలు చేయని కూడా చేయలేము. అక్యురసీ రేట్ కూడా కరెక్ట్గా రాదు. తర్వాత లక్కీ మొబైల్ నెంబర్ అనేది 3299. లక్కీ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నేను తీసుకునేది 3299. లక్కీ వెహికల్ నెంబర్ నేను తీసుకునేది 999. నేమ్ కరెక్షన్కు నేను తీసుకునేది 1499. లక్కీ బేబీ నేమ్స్, చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలంటే నేను తీసుకునేది 2499. లక్కీ బిజినెస్ నేమ్స్కు నేను తీసుకునేది 2499. ఇది మన లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నేను అంటే ఎవరైనా సరే మనం ఎంత ప్రయత్నించినా కానీ మన ఫైనాన్షియల్ లైఫ్ ఎలా ఉండాలి అనేది మన చుట్టూ ఉన్న ఎనర్జీల మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది అనమాట. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్డే కానీ, అదేవిధంగా మీ పేరు కానీ, మీ మొబైల్ నెంబర్ కానీ, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కానీ, వీటి మీద ఇంప్లూయెంట్ అవుతుంది. అందులో మనం సీరియస్గా తీసుకున్న ఒక ముఖ్యమైన ఎనర్జీ ఏంటి అంటే అదే మనం వాడుతున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ వైబ్రేషన్ అనమాట. ఒకసారి ఆలోచించండి, మనకు వచ్చే మొత్తం అమౌంట్ చివరికి చేరే డెస్టినేషన్ ఏంటి అంటే అది మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీదకి అనమాట. అంటే మన ఫైనాన్షియల్ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపించే చోటు కూడా మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనమాట. అలాంటప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉండాలి, ఆ నెంబర్ యొక్క వైబ్రేషన్ కానీ స్ట్రాంగ్గా కానీ పాజిటివ్ కానీ ఉంటే మన లైఫ్లో క్లారిటీ అనేది, స్టెబిలిటీ అనేది ఫ్లో అనేది చాలా బెటర్గా ఉంటుంది అనమాట. అంటే మొత్తం డిపెండ్ అయ్యేది బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీదనే. అలాగే నెంబర్స్లో ఇంబ్యాలెన్స్ కానీ ఉంటే మన ఫైనాన్షియల్ జర్నీలో కూడా చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి. అదేవిధంగా అన్నెసెసరీ ఖర్చులు ఉంటాయి అన్నమాట. దాని ద్వారా ఏమవుతుంది అంటే ప్రెషర్ లాంటి విషయాలను త్వరగా కనిపిస్తాయి మీకు. అందుకని నేను ఏం చెప్తాను అంటే మనం లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. ఈరోజు మనం చెప్పబోయేది కూడా ఏంటి అంటే ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు మంచి ఎనర్జీని ఇస్తాయి, అదేవిధంగా ఏ నెంబర్లు మనకు నెగిటివ్ అనేది కలగజేస్తుంది అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సింపుల్గా చెప్తానండి, అందరికీ అర్థమయ్యే రీతిలో అర్థమయ్యేటట్టు చెప్తాను అనమాట. ముందుగా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, మొత్తం చూడండి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఈ బ్యాంక్ అకౌంట్లో చూసినప్పుడు ఎక్కడైనా సరే 14 అనేది పక్కపక్కన వచ్చినా, 41 అనేది పక్కపక్కన వచ్చినా, 16 అనేది పక్కపక్కన వచ్చినా, 61 అనేది పక్కపక్క వచ్చినా, 18, 81, 44, 45, 54, 46, 64, 48, 84, 67, 76, 88 ఇవన్నీ పక్కన కానీ వచ్చినాయి అంటే ఇవి బ్యాంక్ అకౌంట్ నెంబర్లో డబ్బులు అనేది నిలబడవు. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయంటే ఇవి మొబైల్ నెంబర్కు వర్తిస్తాయి, బ్యాంక్ అకౌంట్కు వర్తిస్తాయి. కానీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసరికి ఎనదొక 3 పేర్స్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఉండకూడదు. అవి ఏంటి అంటే చెప్తున్నా చూడండి. 38, 83, 78, 87, తర్వాత 58, 85 ఇవి కూడా బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా ఉండకూడని పేర్స్. ఇవి ఉండకూడదు. ఇవి మాత్రం మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా ఉండకూడదు. ఇవి మాత్రం మొబైల్ నెంబర్లో ఉండొచ్చు. 38, 83 ఉండొచ్చు, 78, 87 ఉండొచ్చు. కానీ 58, 85 అనేది మొబైల్ నెంబర్లో ఉండకూడదు. మనీ లాసెస్ చేస్తుంది. అదే బ్యాంక్ అకౌంట్కి వచ్చేటప్పుడు ఇవి ఏవి ఉండకూడదు. ఈ లిస్ట్ అంతా ఏవి ఉండకూడదు అసలు. అర్థమవుతుందా?
ఇవి కానీ ఉంటే ఏమవుతుంది అంటే మీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అంతా తగ్గించేస్తుంది. అర్థమవుతుందండి? మీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మొత్తం తగ్గించేస్తుంది. సో ఇంతవరకు బాగానే చెప్పారు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబరు బై డిఫాల్ట్ వాళ్ళు ఇస్తారు కదా, దానికి మనం ఏం చేయలేం కదా అంటే దానికి కూడా చెప్తా వినండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండకూడదని కదా, ఉండే విషయాలు కూడా చెప్తాను వినండి. ఉండేటి ఏవేవి ఉండొచ్చు అంటే 12 ఉండాలి, 13, 31 ఉండొచ్చు, 29, 92 ఉండొచ్చు, 37, 73 ఉండొచ్చు, 17, 71 ఉండొచ్చు. ఇవి కంపల్సరీ ఉండాలి, ఏవో ఒకటి ఉండాలి. ఇవి ఉంటే మనీ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది, క్యాష్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది, ధనాకర్షణ ఎక్కువ ఉంటుంది. అన్నమాట. ధనాకర్షణ ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? ఇవి ఉండకూడదు. ఏవి ఉండకూడదు? ఈ పేర్స్ ఏవి ఉండకూడదు. అర్థమవుతుంది? అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సారీ, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది వాళ్ళు ఇచ్చేది కదా అంటే ఇక్కడ ఒక చెప్తాను చూడండి. 3 బ్యాంక్ ఇంతకుముందు 4 బ్యాంక్ అకౌంట్లు అంటే బ్యాంకులు ఇచ్చేవి, 4 బ్యాంకులు ఇచ్చేవి. ఇప్పుడు 3 బ్యాంకులే ఇస్తున్నాయి. అవి ఏవేవి చెప్తాను చూడండి. నెంబర్ 1 హెచ్డిఎఫ్సి, నెంబర్ 2 కోటక్, నెంబర్ 3 ఇండస్ఇండ్ బ్యాంక్, INDUSLND, ఇండస్ఇండ్ బ్యాంక్ అనమాట. ఈ 3 బ్యాంకులు ఇస్తున్నాయి. కానీ నేను చాలా మందికి ప్రిఫర్ చేసింది ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంకే ప్రిఫర్ చేశాను. ఎందుకు అంటే నువ్వు హెచ్డిఎఫ్సిలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఉండాల్సిందే. 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఉండాల్సిందే. 5 లక్షలు ఉంటేనే మీకు అవుతుంది అనమాట. దీంట్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, మన చాయిస్ నెంబర్ ఇవ్వాలంటే 5 lakhs తీసుకుంటారు, మళ్ళీ ఒక 1 weekలో రిటర్న్ ఇచ్చేస్తారు. కానీ మెయింటెనెన్స్ మాత్రం ఒక 25,000, 15, 10 ఉంటుంది. అది బ్యాంక్ వాళ్ళకి సంబంధించి. రెండవది, కోటక్ బ్యాంక్ కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే కోటక్ బ్యాంక్లో అకౌంట్ నెంబర్ కానీ తీసుకోవాలంటే ఖచ్చితంగా 2 లక్షల అమౌంట్ ఉండాలి. ఇది కూడా ఒక 1 week వరకు మెయింటైన్ చేయాలి, తర్వాత మనం రిటర్న్ తీసుకోవచ్చు. దీనికి కూడా 10,000, 15,000, 20,000 మెయింటైన్ చేయాలి. మనం కంపల్సరీ ఉండాలి మీ అకౌంట్లో. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏంటి అంటే ఏరియాకు తగ్గట్టు నువ్వు సేవింగ్ అని తీసుకో, కరెంట్ ఏం తీసుకో, 5,000 మాత్రమే ఉంది. నువ్వు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇది 5,000. ఈ 5,000లోనే మీకు వచ్చేస్తుంది అకౌంట్ మొత్తం. అర్థమవుతుంది? కొన్ని ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉందంటే 25,000 కూడా ఉందన్నమాట. కొన్ని ప్రాంతాల్లో 5,000 కూడా ఉందన్నమాట. మీరు ఒకసారి మీరుండే ఏరియాలో, మీరుండే డిస్టిక్లో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఇండస్ఇండ్ బ్యాంకు మెయింటెనెన్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అది ఓపెన్ చేయాలంటే ఎంత తీసుకోవాలంటే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. చాలామంది ఇది తీసుకున్నారు. ఇంకా కొంతమంది గోల్డ్ సప్లై చేస్తుంటారు, వాళ్ళు మాత్రం హెచ్డిఎఫ్సి ఎక్కువ తీసుకున్నారంటే నా దగ్గర. సేట్లు ఎక్కువ హెచ్డిఎఫ్సి మీదనే తీసుకున్నారు. ఇంకా కొంతమంది కోటకు తీసుకున్నారు రీసెంట్గా. అదే అనమాట. అంటే మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. వేరేటి ఏవైనా ఉన్నాయి, ఈ పెయిడ్స్ ఉన్నాయి అంటే కంపల్సరీ రిమూవ్ చేసుకోవడమే మేలు. ఇంకొకటి, మీకు ఇక్కడ పెయిడ్స్ ఇంపార్టెంటా, బ్యాంక్ అకౌంట్ టోటల్ ఇంపార్టెంటా అనొచ్చు. నెంబర్ 1 ఏంటంటే టోటల్. నెంబర్ 2 ఏంటి అంటే పెయిడ్స్. మెయిన్గా టోటల్ బాగుండాలి. నెంబర్ 2 ఏంటంటే పెయిడ్స్ బాగుండాలి. అర్థమవుతుందా? ఇవి ఎప్పుడైతే ఉంటాయో మనీ స్టోరేజ్ అనేది ఉంటుంది. అర్థమవుతుంది? అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటున్నామంటే పెయిడ్స్ ప్రకారం తీసుకోండి. టోటల్ నెంబర్ అనేది మీ లక్కీ నెంబర్లో ఉండేటట్టు చూసుకోండి. ఇది ప్రాసెస్. హెచ్డిఎఫ్సి అయినా, కోటక్ అయినా, ఇండస్ఇండ్ బ్యాంక్ అయినా. ఇక్కడ నేను ఈ వీడియోలో ఫైనల్గా ఏంటంటే ఉండకూడదు ఏవి, ఉండాలి ఏవి అనేది మళ్ళీ రివైండ్ చేస్తాను. చూడండి, ఇవి ఉండాలి. ఉండకూడదు ఏవి అంటే ఇవి ఉండకూడదు, ఇవి ఏవి ఉండకూడదు.
మామూలుగా ఏంటంటే మొబైల్ నెంబర్లో ఏంటి అంటే మనం 3823 7880 మనం తీసుకుంటాం. కానీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేసరికి వీటి యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. అందుకని పెద్ద వర్క్ కావు. ఈ 38, 83, 78, 87 అనమాట. 58, 85 అనేది మనం బ్యాంకులో ఎవరికి మొబైల్ నెంబర్లు కూడా ఇవ్వం. అర్థమవుతుందా? సో బ్యాంక్ అకౌంట్కి వచ్చేసరికి ఈ పేర్స్ ఏవి లేకుండా చూసుకోండి. అదే అంటే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా మొబైల్ నెంబర్ కావాలన్నా, బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, అదేవిధంగా నేమ్ కరెక్షన్స్ కావాలన్నా, పిల్లలకి పేర్లు పెట్టాలన్నా, లైఫ్ టైం గ్రాఫ్ కావాలన్నా, వెహికల్ నెంబర్ సజెషన్స్ కావాలన్నా, ఏవైనా సరే పైన కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఓపికగా విన్నందుకు.